హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అందరికీ ఆడవాళ్ళకి ముఖ్యంగా యూస్ఫుల్ అయ్యే వీడియోతో ముందుకైతే వచ్చేసాను. పూజ గదిలో ఉండే సామాన్లు క్లీన్ చేయడానికి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. ఎలాంటి స్క్రబ్ యూస్ చేయకుండా చేతితో రుద్దే శ్రమ లేకుండా నేనైతే చిన్న వీడియో అయితే క్లిప్ అయితే వచ్చేసాను. అది చాలా ఈజీగా ఉంటుంది. వీడియో అయితే చాలా చిన్నదండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను చెప్పే వీడియో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే మన వీడియో ఇంకొంతమందికి చూపించే అవకాశం ఉంది. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ కూడా చేయండి. అలాగే కొన్ని రాగి ఇత్తడి బిందుల్ని చెమ్ముల్ని అలాంటివి పక్కన పెట్టేస్తుంటాము చాలా రోజులు క్లీన్ చేయకుండా. అలాంటి వాటిని కూడా చాలా ఈజీగా అయితే శుభ్రం చేసుకోవచ్చు. అది కూడా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో ఎక్కువ కష్టపడకుండా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనం ప్రతిసారి దేవుడి సామాన్లు తోమేటప్పుడు పీతాంబరితో క్లీన్ చేస్తుంటాం. ఇంకా మనం పీతాంబరిని కూడా కొనవసరం లేదండి. తక్కువ ఖర్చుతో శుభ్రం చేసుకోవచ్చు. చూసారు కదండి, నేను ఎలాంటి స్క్రబ్ని యూజ్ చేయకుండా చేతితో రుద్దే పని లేకుండా క్లీన్ చేస్తున్నాను. పెద్ద పెద్ద రాగి ఇత్తడి బిందెల కోపై కూడా ఈ నీటిని చల్లితే తెల్లగా మెరిసిపోతాయి. అప్పుడు మనం మంచినీళ్ళలో ముంచి ఒకసారి ముంచిన తర్వాత పొడిగుడ్డతో తుడిచి పెట్టుకుంటే చాలా శుభ్రంగా తెల్లగా మెరిసిపోతాయి. నేనైతే మా ఇంట్లో ఉన్న దేవుడి సామాన్లన్నీ ఇలానే క్లీన్ చేస్తాను. ఒక్కసారిగా అన్నీ నీళ్ళైతే కాకపెట్టుకునేసి ఒక్కసారిగా అందులో ముంచేసి నీట్గా క్లీన్ చేసి శుభ్రం చేసి పెట్టుకునేస్తాను. అవి ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా వచ్చేసాయో. బిఫోర్ ఎలా ఉన్నాయో చూసారు కదా, ఆఫ్టర్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవి నీళ్ళని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా గ్యాస్ మంటేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్ళు అయితే పోసుకోవాలి. మనకు గిన్నెలు మునిగేటట్టుగా సరిపోయిన నీళ్ళు అయితే వేసుకోండి. నీళ్లు కొద్దిగా కాగిన తర్వాత కొద్దిగా చింతపండు అయితే వేయండి. చింతపండు వేసిన తర్వాత ఒక కాయ నిమ్మదబ్బలు లేదా 2 కాయలు నిమ్మదబ్బలు అయితే వేసుకోండి. అందులో సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత అందులో రసం అయితే వచ్చేసింది. తర్వాత దించి పెట్టుకునేసి నీళ్లు చల్లారిన తర్వాతైనా, లేకపోతే మనకు అంత అర్జెంట్ అయితే అప్పటికప్పటికైనా కానీ మనము గిన్నెలో వేసేసి తిప్పేసుకున్నాము చాలా నీట్గా శుభ్రం అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అయితే అనుకుంటున్నాను. బాయ్ మరి.